పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. స్వాగత గీతం, ఉత్సవ గీతం, జీవిత సర్వేశ్వరా జీవనాధారమా, జీవిత సర్వేశ్వరా జీవనాధారమా, ముకులిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. ముకులిత హస్తాలతో పరిమళ పుష్పాలతో సుమధుర గీతాలతో ఈ పూజకు స్వాగతం. స్వాగతం 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 సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభు నీతో ఉన్నాడు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానం, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడెను. లూకాసు గారు వ్రాసినటువంటి సువిశేషం 1వ అధ్యాయం 28-42 వచనాల్లో ఈ యొక్క వచనాలని మనం చదువుకుంటూ ఉన్నాం. అనుగ్రహంతో నింపబడినటువంటి తల్లి మరియ తల్లి, ఆమె దేవుని యొక్క శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు పొందినటువంటి ఆమె, దేవుని యొక్క దృష్టిని పొందినటువంటి ఆమె. దేవుడు ఆమె పట్ల ఎంతో సంతృప్తి చెందినాడు, ఎంతో ఆనందించినాడు, ఎంతో మురిసిపోయినాడు. తన యొక్క కుమారుని ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకురానున్నాడు. కాబట్టి ఆ తల్లిని ఎటువంటి పాపము సోకకుండా కాపాడుకున్నాడు దేవుడు. కాబట్టి మనమందరం ఈనాడు భక్తి శ్రద్ధలతో ఈ పూజలో పాల్గొని ఆ తల్లి శరణు వేడుకుందాం. ఆమె స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినటువంటిది, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినటువంటిది, అనుగ్రహాలతో పరిపూర్ణముగా నింపబడినటువంటిది. అటువంటి భాగ్యం ఇంకా ఏ స్త్రీకి కూడా లభించలేదు ఈ యొక్క చరిత్రలో.
కాబట్టి ప్రియ సోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ పూజలో పాల్గొని మనకు ఈ లోకానికి రక్షకుని అందించినటువంటి ఆ తల్లిని ధ్యానించుకుంటూ ఆమె పట్ల మనం భక్తిని, వినయాన్ని, గౌరవాన్ని పెంపొందించుకుంటూ మరీ ముఖ్యంగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆమె పట్ల ఉంచుకుంటూ మనం దేవాతి దేవునికి ఈ దివ్య పూజను అర్పించుకుందాం. ఈ పూజలో ప్రత్యేకంగా మీ అందరి కొరకు నేను అర్పిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి, కాపాడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం ఎంతోమందికి, ఎన్నో రాష్ట్రాలకి, ఎంతోమంది ప్రజలకు, ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఒక చిన్న మంద అయినా కానీ వాళ్లకు సాక్షిభూతమైనటువంటి మందగా నిలబడతారన్నటువంటి ఆశతో ఆ తల్లి మిమ్మల్ని దీవించాలి అని ప్రత్యేకంగా నేను ఈ పూజలో మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవుని చెంత మనం పశ్చాత్తాపడి మనస్తాపం చెంది మన పాపాలని ఒప్పుకుందాం, వాటిని మన్నించమని ప్రాధేయపడదాం. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. కరుణించి కావుము, దయచూపి బ్రోవము, కరుణించి కావము, దయచూపి బ్రోవము. నీ దీన బిడ్డను క్షమించి బ్రోవము, నీ దీన బిడ్డను క్షమించి బ్రోవము. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువ దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా గ్లోరియా Gloria, 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 Gloria.
ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించుదం, నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏకైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రెపిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము. పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువ మాకు దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి. గ్లోరియా 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 గ్లోరియా. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసు క్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. యేసు క్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. దయామయులగో సర్వేశ్వర, మా హృదయములని నీ అనుగ్రహముతో నింపుము. దేవదూత సందేశము ద్వారా నీ కుమారుడైన క్రీస్తు మనుష్య అవతారమును మేము తెలుసుకొంటిమి. పవిత్ర కన్య మరియమ్మ విజ్ఞాపనము ద్వారాను అతని శిలువ శ్రమల ఫలితమునను మేము ప్రభుని పునరుత్థాన మహిమల భాగస్థులమగదముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. అప్పుడు అపోస్తులు ఓలీవు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినమున నడవగలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయు, మత్తాయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభు వాక్కు. యేసునికి వందనములు. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు నీకప్పగింపబడిన పనిని కొనసాగించుము. పునీత చిన్నప్ప గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణము ఉనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. సమస్త వస్తు జాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పోంచి పిలాతుని సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువుకు యేసుక్రీస్తు వచ్చు వరకును ఈ కట్టడను నిష్కళంకముగాను నిందలేని వాడవుగాను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాదిరాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవ తేజమున నివసించును. ఎవరును ఎన్నడూను ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభు వాక్కు. యేసునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసుని వాక్యం జీవన వేదం, క్రీస్తుని వాక్యం జగతికి జీవం. యేసుని వాక్యం జీవన వేదం, క్రీస్తుని వాక్యం జగతికి జీవం. జుంటు తేనె కన్నా మధురమైనది వాక్యం, జుంటు తేనె కన్నా మధురమైనది వాక్యం. ఆలించి పాటించి కీర్తించుడి, హల్లెలూయా అని స్తుతించుడి. ఆలించి పాటించి కీర్తించుడి, హల్లెలూయా అని స్తుతించుడి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. లూకా శుభవార్త మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 38వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమ యందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యేసోపునకు వివాహము చేయబడి కన్యక యొద్దకు పంపెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలకు వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిని వారు నీతో ఉన్నారు అని అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదుని సింహాసమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్ర ఆత్మ నీపై వేంచేయును, సర్వోన్నత శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెత్తును చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, ఈనాడు మనం ప్రత్యేకముగా సాగరమాత, ఈ మందిరంలో మనం ఆ తల్లిని ధ్యానించుకుంటూ ఉన్నాం. సాగరమాత. సాగర్లో ఎన్నో నీళ్ళు ఉన్నాయి. ఈ సాగర్కు వచ్చేటువంటి ఈ నీళ్ళన్నీ కూడా వర్షం వల్ల ఎన్నో పొలాల్లో నుంచి, ఎన్నెన్నో ఊర్ల నుండి ఒక నదిలా ప్రవహించి ఈ డ్యాంలో చేరుతూ ఉన్నాయి. ఇక్కడి నుండి లక్షల మందికి మరి జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాయి. ఈ నది ప్రక్కనే ఉన్నటువంటి యొక్క సాగరమాత మందిరం, సాగరమాత మరియ తల్లి అందరినీ, ఆ నది అయితే ఆ నదీ జలాలు ఈ సాగర్ డ్యాంలో ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా ఏ విధముగా లక్షల మందికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నాయో, లక్షల మందిని సంతృప్తి పరుస్తూ ఉన్నాయో, అదే మాదిరిగా ఈ సాగర్ ప్రక్కనే వెలసినటువంటి సాగరమాత తల్లి కోట్ల మందికి ఆమె సహాయాన్ని అందిస్తుంది. చూడండి ప్రియ సోదరులారా, ఆ తల్లి మనకు ఎన్నో దీవెనలు వసగుతూ ఉన్నది.
ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక మెట్టు మనం అధిరోహించడానికి, మనం ఆసీనులు కావడానికి ఆ తల్లి మనకు సహాయపడుతుంది. ఆమె దర్శనమిచ్చినటువంటి ప్రతి ఒక్క చోట కూడా ఏమంటుంది అని అంటే, దేవుని నుండి నిన్ను నడిపించనివి. దేవుడు నిన్ను నడిపించాలి నీ జీవితంలో. అప్పుడు ఏమవుతుంది అని అంటే, అప్పుడు నీలో ఎటువంటి దోషం లేకుండా, పాపం లేకుండా ఆయన నిన్ను నిలబెడతాడు అని. అనగా దేవునిచే మన యొక్క జీవితాలను నడిపించబడాలి. ఆ ప్రభువు మనల్ని నడిపించాలి, ఆ తల్లి మనల్ని నడిపించాలి. అప్పుడే మనం ఆ యొక్క పాపం లేక మనం జీవిస్తామని ఆమె మరియ తల్లి తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు, అదే మన యొక్క మార్గం. ఈ లోకంలో శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం కొన్నాళ్ళు మాత్రమే జీవిస్తున్నాం. పుట్టినటువంటి ప్రతి మనిషి, ప్రతి ప్రాణి కూడా గిట్టవలసిందే, చనిపోవలసిందే. కానీ మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అన్న దాని మీదనే మన యొక్క బహుమానం అనేది ఎదురు చూస్తుంది. ఏ విధముగా జీవిస్తూ ఉన్నాం? మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నామా, లేదా దేవుని యొక్క అడుగుజాడల్లో మనము నడుస్తూ ఉన్నామా అని చెప్పి మనం తెలుసుకోవాలి. దాస్ ఈస్ దైన్ వే టు గాడ్, అహోరినస్ వాట్ గాడ్ ఈస్ లేవేదన. దేవుడు అంటాడు, అదే దేవుని వద్దకు వెళ్ళడానికి మార్గం అని అంటాడు. ఆ మార్గం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని విని దానిని పాటించు నీ జీవితంలో, దానికి అనుగుణముగా జీవించు అని మరియ తల్లి రెండవ విషయాన్ని ఆమె తెలియజేస్తుంది. ఇక మూడవది, ప్రియమైన సోదరులారా, ప్రతినిత్యం దైవ పూజ, దివ్య బలి పూజను చూడండి. ప్రతినిత్యం మనకు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో ఆదివారం నాడు మనం ఆ దివ్య పూజ బలికి వెళ్ళాలి, ప్రభుని ప్రార్థించుకోవాలి, ధ్యానించుకోవాలి, ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి. గురువుచే ఆశీర్వాదాన్ని తీసుకొని మనం ఇంటికి వెళ్ళినట్లయితే అంతా కూడా శుభమే జరుగుతూ ఉన్నది. అంతా మనకు సవ్యంగా ఉంటుంది. మన కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి ప్రియ సోదరులారా, దివ్య పూజ బడిలో యేసు ప్రభువుని పొందినటువంటి మనం శక్తిని పొందుతాం, దయని పొందుతాం, ప్రేమను పొందుతాం. మరి మనం మంచి ఆరోగ్యముగా జీవించడానికి ఆ ప్రభు మనకు సహాయపడతాడు. అంతేకాదు, నేను వసగినటువంటి ఇదిగో ఈ యొక్క జపమాలను ప్రార్థించండి అని మరియ తల్లి మనకు తెలియజేస్తుంది. ఈ సాగర మాత మనకు తెలియజేస్తుంది. ఇది ప్రియమైన సోదరి సోదరులారా, ఎక్కడ మరియ తల్లి దర్శనం ఇచ్చినా అక్కడ ఆమె ప్రజలకు సహాయపడాలి, ప్రజలకు మేలు చేయాలి, ప్రజల వ్యాధి బాధల నుండి వాళ్ళని విముక్తి చేయాలి, వాళ్ళు నడిపించాలి. తాడిత పీడిత ప్రజలందరినీ కూడా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించేటువంటి విధముగా, ఆ విధముగా వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళు సిద్ధపడాలి అని తమ బిడ్డలకు ఆమె కనిపించి ఈ విధముగా తెలియజేస్తుంది. కాబట్టి మరియ తల్లి యొక్క సందేశాన్ని మనం స్వీకరించి మనం పాటించాలి. అప్పుడే ఆమె మనకు తన యొక్క దీవెనలను అందజేస్తుంది. ప్రియమైన సోదరులారా, మరియ తల్లి మన కోసం ఒక గొప్ప కలగంటుంది. ఆ కళ ఏంటంటే, తమ క్రీస్తు ప్రభువుని, తన కుమారుని అనుసరించమని కలగంటుంది. క్రీస్తుకు అపరక్రీస్తుగా జీవించమని ఆమె కలగంటుంది. ఆయన ప్రేమను నలుగురికి పంచమని కలగంటుంది. ఆయన యొక్క అడుగు జాడల్లో నడవమని కలగంటుంది. దయను మరి ఆయన యొక్క రక్షణను అందరికీ వెదజల్లవలసిందిగా ఆమె మన నుండి కలగంటుంది. ఈ విధముగా మరియ తల్లిలో ఉన్నటువంటి కళ వాస్తవమైనటువంటి విధముగా మన జీవితాలను మనం మార్చుకోవాలి, ఆ తల్లిని ధ్యానించుకోవాలి, మనం ప్రతినిత్యం ఆమె కోసం ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైన సోదరులారా, ఈనాడు మనం ప్రత్యేకముగా మరియ తల్లిని, సాగరమాతను దర్శించుకున్నాం. ప్రతినిత్యం మీరు ఇక్కడే ఉండి ఆమె ప్రార్థనలు సలుపుకుంటూ ఉన్నారు. ఆమె యొక్క దీవెనలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలి. నమ్మకంతో మరియ తల్లి సహాయం అడుక్కోవాలి. ఆ తల్లి మనకు కావలసిన జ్ఞానాన్ని, దివ్య వరాలను దయచేయమని మనం అడగాలి. మరియ తల్లి అడుగుజాడల్లో నడవాలి. నీవు నీ సేవించడం, దేవుని సేవించడం, పరులకు సహాయపడడం అనే అటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి. మన కష్టాలలో, అవసరాల్లో
మరి పరమ తల్లి శరణు కోరుకోవాలి. ఆమె శరణు కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఉంది. కాబట్టి ప్రియ సోదరులారా, ఈనాడు మనం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆ తల్లి మనకు సహాయపడాలి. వందల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి సహాయపడాలి. తన దీవెనలతో నింపి వాళ్ళ ఇంటికి ఆనందంతో తిరిగిపోయేటట్లుగా వాళ్ళకి సహాయపడేటట్టు, మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించేటట్టుగా, ఆమె దీవెనలతో నింపేటట్లుగా, మిమ్మల్ని చల్లగా చూసేటువంటి విధముగా నేను ప్రత్యేకమైన ఈ పూజలో మీ అందరి కోసం ప్రార్థిస్తాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రేమను విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ఈరోజు మేమందరం కూడా ఏక మనస్కులం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. అలనాడు మీ కుమారుడు యేసయ్య ద్వారా ఎంతోమంది ప్రార్థనను ఆలకించి స్వస్థపరిచి స్థిరపరిచి శాంతి సమాధానములతో నింపి ఉన్నారే. ఇదిగో ఈ సమయాన్ని ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తలంపులను, కోరికలను మీ ముందు ఉంచుతూ ఉన్నాం. వారి తలంపులను ఆశీర్వదించండి, కోరికలను దీవించండి. వేదనలతో, బాధలతో, వ్యాధులతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి స్వస్థపరచండి ప్రభువా. ఈరోజు మరి ముఖ్యముగా మా నూతన మేత్రానుడు చిన్నాబత్తిని భాగ్య బిషప్ గారి కొరకు మేమందరము కూడా ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థనను ఆలకించండి ప్రభువా. ఈ గుంటూరు మేత్రాసనములో ఉన్నటువంటి అశేష కథోలిక ప్రజలందరినీ కూడా విశ్వాసములో నడిపించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ, అందుకు కావలసిన ఆయురారోగ్యములను, విజ్ఞానమును, వివేకమును దయచేయమని వేడుకుంటూ ఈ యొక్క ప్రార్థనను మా ప్రభువును మీ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కలుషము లేని నా హృదయ అర్పణ, నీకు ప్రియమైన ఇది నా అర్పణ. కలుషము లేని నా హృదయ అర్పణ, నీకు ప్రియమైన ఇది నా అర్పణ. గైకొని ఆశీర్వదించు ఈ నా ప్రేమ కానుక, గైకొని ఆశీర్వదించు ఈ నా ప్రేమ కానుక. కలుషారుడా కరుణామయుడా, కలుషారుడా కరుణామయుడా. కలుషము లేని నా హృదయ అర్పణ, నీకు ప్రియమైన ఇది నా అర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. దయామేలగో సర్వేశ్వర,
మేము నీ సన్నిధికి తెచ్చిన ఈ కానుకలతో పాటు మేము నీకు అర్పించుకొందుముగాక. తద్వారా నీ జనతైక కుమారుని పరమ రహస్యములను సన్మానించుచున్న మేము అతని వాగ్దానములను అందుకొనుటకు అర్హులమగుదముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము రక్షణదాయకము. మధ్య మానవునికి సహాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. అది అపారమైన నీ ఘనతకు గురుతు. అంతేగాక మా పతనమునకు కారణమైన మధ్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకుంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహించమని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, గాలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. గాలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తం. ఏలయన నీ దివ్య కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా
పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొడుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకును అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధించెదము క్రీస్తు ప్రభు నిన్ను. ఆరాధనా 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 ఆరాధనా. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది మీ నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఆరాధించెదము పరమ తండ్రి నిన్ను. ఆరాధనా 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 ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్తానమును మోక్షారోహణము స్మరించుచు వారు మరల వేచే
పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుక ప్రీతితో వీక్షింప ప్రతి వాళ్ళు కొడుచున్నాము. దీనిని మీ కుమారుని వలిగా భావింపుడు. వారే మాకు మీకు సమాధానపరచు. మేము వారి శరీర రక్తముల పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మేము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన సాగర్ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మందరినీ మోక్షభాగ్యానికి వారసులను చేయుము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలకొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకుని ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవలను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ఏలినవారా
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. సమాధానము మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించాడు ప్రభు. వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. మధురం అతి మధురం ఈ విందు, మధురాతి మధురం ప్రభు విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజం ప్రభుని విందు. సుమధురమైనది ఈ విందు, పరలోక భోజం ప్రభుని విందు. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా, దైవ కుమారుని విందులో పాల్గొనగా. రమ్ము త్వర త్వరగా రమ్ము దైవ జనమా,
విందులు పాల్గొనగా మధురం అతి మధురం ఈ విందు మధురాతి మధురం ప్రభు విందు ప్రార్థించుదము. దయామయుడగో సర్వేశ్వర, ఈ దివ్య సంస్కారమందు నీ కుమారుని మరణోత్థానములను ప్రకటించుచు నీకు మొరపెట్టుచున్నాము. మేము కూడా క్రీస్తు శ్రమలను అనుభవించి అతని నుండి ఊరటను పొందుచు అతని మహిమలోను భాగస్థులమగుదముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమరుని తల్లి అనురాగవల్లి శ్రీ యేసు తల్లి, మా మరియ తల్లి మమ్ము ఆదరించు తల్లి. అమరుని తల్లి అనురాగవల్లి శ్రీ యేసు తల్లి, మా మరియ తల్లి మమ్ము ఆదరించు తల్లి. మా దీన ప్రార్థన ఆలించుటకై అవనియందు వెలసిన తల్లి, మా దీన ప్రార్థన ఆలించుటకై అవనియందు వెలసిన తల్లి. సాగరు మాత ఓ మా మరియ తల్లి, సాగరు మాత ఓ మా మరియ తల్లి. సాగరు మాత ఓ మా మరియ తల్లి, సాగరు మాత ఓ మా మరియ తల్లి. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.